అమృతం కోసం దేవతలు అసురులు కలిసి పనిచేసిన విషయం మీకు తెలుసా? సముద్రమథనం సమయంలో దేవతలు అసురులు కలిసి అమృతాన్ని పొందడానికి ప్రయత్నించారు. చివరికి అమృతం బయటకొచ్చింది. కానీ సమస్య అక్కడే మొదలైంది. అసురులు బలవంతంగా అమృతాన్ని తమ వైపు తీసుకున్నారు. దేవతలు హెల్ప్లెస్గా చూస్తూ ఉండిపోయారు. ఆ సమయంలో విష్ణుమూర్తి ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. అతను మోహిని అనే అద్భుతమైన స్త్రీ రూపంలో అవతరించాడు. ఆమె అందం చూసి అసురులు మంత్రముగ్ధులయ్యారు. వారంతా ఆమె మాటలను నమ్మడం ప్రారంభించారు. మోహిని చిరునవ్వుతో అమృతాన్ని పంచడం మొదలుపెట్టింది. కాని ఆమె దేవతలకు మాత్రమే అమృతాన్నిచ్చింది. అసురులు చివరకు మోసపోయినట్టు గ్రహించారు. ఈ కథ మనకొక గొప్ప సత్యాన్ని చెబుతోంది. శక్తి మాత్రమే కాదు, బుద్ధి కూడా విజయానికి అవసరం. విష్ణువు చూపించిన ఈ లీల మనకు చెబుతోంది, ధర్మం గెలవడానికి మార్గాలు ఎన్నో ఉంటాయి. ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. బింగ్ మరిన్ని మహాగాథల కోసం ఫాలో అవ్వండి.